ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలపు వర్తమానం విషయమై మరి 5వ సిరీస్గా భయపడకు అనేటువంటి అంశం మీద చేసుకుందామండి. ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, లేఖనములు మాట్లాడుటకు బలహీనుణ్ణి, నీ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడినటువంటి లేఖనములు బోధించుటకు నీ ఉపకార ఆత్మ సహాయమును దయచేయమని కోరుచున్నాను. వినువారికి మేలుకరంగాను దీవెనకరంగాను వారి నుండి భయమును తొలగించి ప్రభా అయా మీరు వారి జీవితంలో నెమ్మది, సమాధానము, అయా అభివృద్ధిని, దీవెనను అన్నిటిని మించి తండ్రి మీ కృపను వారికి తోడుగా ఇవ్వమని, దినమెల్లను కాపుదల భద్రత అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రభువైన యేసు నామములో ప్రభా మా యొక్క పాపములు, తప్పిదములు, అపరాధములు క్షమించి నీ కృపలో కాపాడమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ ఉదయకాలంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మరి మనం చూసినట్లయితే అక్కడ 2వ అధ్యాయంలో ఒక మాటను చాలా లోతుగా మనం నేర్చుకోవలసినటువంటి అంశము ఉన్నది. అది 2వ అధ్యాయము 14వ వచనము చాలా కీలకమైనటువంటి డాక్టర్. ఏంటంటే ఇక్కడ మనిషి దేనికైనా కూడా ఓర్చుకుంటాడేమో, కానీ అయ్యా నువ్వు చనిపోతావు అని చెప్పితే గుండెలు పగిలిపోతాయండి. అసలు మనసంతా నిర్వీర్యమైపోతుంది. చాలా రోజుల క్రిందట, మరి సంవత్సరాలు, రోజులు కాదండి, మాకు అప్పుడెప్పుడో చిన్నతనంలో ఏదో స్కైలా పడి అందరు చచ్చిపోతారనేటప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో, మొఖంలో ధైర్యం చెడిన వారై భయపడిపోయేటోళ్ళు. ఏం చేయాలో అర్థం కాకపోయేది. ఆ మరణము అంత భయం పెడుతుంది. సో అందుకే ప్రభు ముందుగానే 2000 సంవత్సరాల క్రితమే మనకు రాయించినటువంటి ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. సో ఎంత అద్భుతంగా చేద్దాం. మరణము, భయం, భయం అంటే మరణం అనగానే భయపడిపోతామండి. నిజమే, ఎవరికైనా సరే ప్రాణం అంటే భలే ఇదండి. ఎవరున్నారండి చచ్చిపోవడానికి సిద్ధంగా? కానీ యేసుక్రీస్తు మాత్రం చెప్తున్నాడండి, నా ప్రాణమును నా అంతకు నేనే పెడుతున్నాను, నా అంతకు నేనే పెడుతున్నాను. ఇందులో ప్రేమను మీరు గ్రహించండి. ఆ ప్రాణము పెడుతున్నటువంటి ప్రభు మనలను మరణం యొక్క భయం నుండి కూడా విడిపించుటకు ఆయన యొక్క ప్రణాళికను మనము నమ్మాలని, దాని యందు విశ్వాసం ఉంచి స్వతంత్రించుకోవాలని. ఎంత పెద్ద భక్తుడైనా కావచ్చు, ఎంత లోతైన బైబిల్ పరిజ్ఞానం ఉండొచ్చు, మంచి విశ్వాసి కావచ్చు, అయినా కూడా ప్రాణము దగ్గరికి వచ్చేటప్పటికి భయపడతారండి. ఎందుకంటే నేను బైబిల్లో చదువుతున్నప్పుడు మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 12 వచనముల వరకు చదివితే అక్కడ ఏలియా అనేటువంటి ఒక మహాప్రవక్త అండి. ఈ ఏలియా మహాప్రవక్త 18వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను సవాల్ చేస్తాడు. మీరు ఎన్నాళ్ళ మటుకు 2 తలంపులు కలిగి ఉంటారు? బయలుదేవత అయితే అటు వెళ్ళిపోండి, లేకపోతే యెహోవా దేవుడైతే ఇటు రండి. 2 తలుపుల మధ్యన ఉంటారేంటి? నిజమే కదా. వెంబడించాలంటే బైబిల్ ప్రకారం జీవించండి, లేకపోతే లోక ప్రకారం జీవించండి. 2 తట్లు ఉంటారు, అటు ఇటు ఉంటారు. సవాల్ చేశాడు. ఒకవేళ మీ దేవుడు నిజమైనటువంటి దేవుడైతే బలిని అర్పిద్దాం, ఆ బలిని ఆయన ఎలా స్వీకరిస్తాడో చూద్దాం. మీ ప్రకారం మీ బలులు అర్పించండి, నా ప్రకారం నేను బలుని అర్పిస్తాను. కానీ అక్కడ విగ్రహారాధికులు ఎవరు కూడా ఆ బలి మరి వాళ్ళ దేవుడు తీసుకోలేకపోయాడు. ఎందుకంటే కీర్తనకారుడు చాలా స్పష్టంగా రాస్తాడు, వారి వెండి బంగారములతో ఉన్నటువంటి విగ్రహములు కళ్ళుండి చూడవు, ముక్కులుండి వాసన పేల్చవు, చెవులుండి వినవు, కాళ్ళుండి నడవవు, అట్టి వాటి యందు విశ్వాసం ఉంచువారు అట్టివారే అంటారు. ఏలియా చేశాడు, ఆయన బలిని అర్పిస్తే ఆకాశము నుండి దిగి అగ్ని బలిపీఠాన్ని రాళ్లను సైతం బుగ్గి చేసేసి తీసేసుకుంది. ఆ తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? వెళ్ళి ఆ దొంగ ప్రవక్తలందరినీ, అబద్ధ ప్రవక్తలందరినీ పట్టుకొని పోయి కిద్రోను వాగు దగ్గర నరికి పడేసేసాడు, చంపేసేసాడు. ఈ వార్త యెజబెలుకు తెలిసింది. అయ్యో
నాకు సంబంధించినటువంటి వాళ్ళను చంపేసేసాడా? రేపటికల్లా ఏలియా ప్రాణమును తీసేస్తాను. ఒక చిన్న మెసేజ్ చూడండి, వర్డ్, చిన్న వర్డ్. ఆమె మాట వినగానే భయపడి నేను ఎక్కడికో చెట్టు కిందికి వెళ్ళిపోయి పారిపోయి యూదా దేశంలో ఆడ కూర్చొని అక్కడ దేవునికి మొర పెడుతున్నాడు. అయ్యా, ఒక ఆడదిని చంపుతానన్నది, ఇక నేను చచ్చిపోతాను, దాని చేతులు చచ్చిపోవడం కంటే నువ్వు నన్ను చంపేయి. ఎప్పుడు చెప్పాడండి దేవుడు నిన్ను భయపడమని? అంతమంది అబద్ధ ప్రవక్తలు చుట్టుముడితే కూడా జంకకుండా భయపడకుండా దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా నువ్వు అమలుపరిస్తే అంతమంది అబద్ధికులు నరికేసేసేవే. ఒక ఆడది ఏదో చెబుతుంది నీకు, అరే అది యెజబేలు, అది ఏ వాటిది నా దేవుని వాక్యం ముందు అనుకున్నావా? ప్రాణం మీదకి వచ్చేటప్పటికల్లా భయపడిపోయావు. అమ్మో, రాజు భార్య చంపేస్తుంది, రాజాజ్ఞకు ఏమన్నా తేడా ఉందా అనుకొని పారిపోయినటువంటి సంఘమ నేటి సమాజంలో కూడా అనేకులు ప్రాణం మీదకి వచ్చేటప్పటికల్లా ఓకే, నేను ఇంతవరకే సేవ చేస్తాను, ఎవరైనా బెదిరిస్తే మాత్రం కరపత్రాలు పెంచను, ఎవరైనా తిడితే నేను ఏమి చెప్పను, నేను అడవిలోకి వెళ్ళి సువార్త చెప్పను, నేను వేరే దేశాలకు వెళ్ళి సువార్త చెప్పను, ఏమన్నా కష్టం వస్తే ఇదండి సేవ కాదు. బ్రతికినను చనిపోయినను పౌలు చెప్తాడు, బ్రతికితే ఆయన సేవ చేస్తాను, చస్తే ఆయనతో ఉంటాను, నేను బ్రతికినను చనిపోయినను క్రీస్తు వాడను. భయపడాల్సిన అవసరం లేదు. పౌలు చెప్పినటువంటి ఆ అద్భుతమైన సాక్ష్యము క్రైస్తవ సాక్ష్యము. అప్పుడు దేవుడు మళ్ళా ఆయన పంపించి, మళ్ళా అక్కడికి దేవదూతను పంపించి ఏలియా దగ్గరికి ధైర్యపరిచి అన్నం పెట్టి ఆయనకు నీళ్ళిచ్చి ఓదార్చి చాలా పని చేయాలండి. ఇటాటి భయభ్రాంతులతో నీ మనసును కలవరపరుచుకొని చిన్న మాటలకు అమ్మో చాలామంది అండి ఒరిస్సా వెళ్ళి సేవ చేద్దామంటే ఏమంటారు తెలుసా? నో అక్కడికి వెళ్తే చంపేస్తారండి. అది ఇవాంజలిస్ట్ మార్టియర్ ప్లేస్, అంటే సువార్థికుల మరణస్థలం అంట. మరణస్థలం కాదు సహోదరుడా, యేసుక్రీస్తు కోసం అది రణస్థలం. ఆత్మలు గెలవడానికి అనేక పర్యాలు మేము వెళ్ళాం, చూసాం, సువార్త ప్రకటించాం. ఆ ట్రైబల్స్ మధ్యలో, ఆ అనాగరికుల మధ్యలో వాళ్ళ ప్రేమను పొందుకున్నాం, ప్రభు కొరకు గెలిచాం. ప్రాణం మీదకి వచ్చాయి క్రూరమైన మృగాలు, సర్పాలు, అడవుల్లో వెళ్తూ ఉంటే అనేక రకమైనటువంటి ఇబ్బందులు. అయినప్పటికీ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని మరణమా, కరువా, ఖడ్గమా, వస్త్రహీనత, ఏంటి ఆకల, దప్పిక, ప్రాణమా? యేసుక్రీస్తుని ప్రేమించినటువంటి వాడికి ఇవి ఏవి కనపడకూడదండి. ఒకసారి నేను కోడు ట్రైబ్స్ అని ఆ ట్రైబల్ జాతి దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఆ మారక అనేటువంటి విలేజ్లోంచి కొండ ఎక్కాలి, 4-5 కొండలు దాటిపోవాలి, థిక్ ఫారెస్ట్. ఒకసారి మేము వెళ్తూ నేను స్లైడ్ అయిపోయి పక్కన ఉన్నటువంటి పై నుంచి ఒక 10 ఫీట్ల 12 ఫీట్ల పైన అనుకుంటాను, అది జారి కాలువలో పడిపోయాను. పక్కన వాళ్ళు చచ్చిపోయాను అనుకున్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, అంత ప్రమాదం జరిగితే వాళ్ళు దెబ్బ వచ్చి పట్టుకొని నన్ను మళ్ళా పైకి తీసుకొచ్చి ఏం చేద్దామన్నారు, అన్న ఇంటికి వెళ్ళిపోదామన్నారు. అరే, ఇచ్చిన ఊపిరి దేవుడు ఇచ్చాడు రా బాబు, ఇంటికి పోయి ఏం చేస్తావు? బ్రతికితే క్రీస్తు కొరకు అనుకున్నాం కదా, నడు అని అలా వెళ్ళిపోయాం. ఈ రోజున సహోదరులారా మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నా నేను. ఏలియా ఆ ఆహారము తిన్నాక, దేవుని వాక్యమనే ఆహారమును తిన్నాక ధైర్యం తెచ్చుకొని నిలబడిపోయాడు, పనిచేశాడు. భయము మనుషులను కలవరు. నూతన నిబంధనలో కూడా నేను అనేక మంది భక్తులను చూస్తాను, శ్రమలు వచ్చేటప్పటికీ ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తేమ ఇహలోకాన్ని ప్రేమించి పౌలుని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కష్టం రాగానే మనుషులు నిలబడలేరు. ప్రాణం మీదకి వచ్చిందంటే తప్పించుకుంటారు. ప్రాణాలు పోసే జీవనదాత నా యేసు, పునరుద్ధానము జీవము నేనే అన్నాడు. ఆ పునరుద్ధానపు శక్తి ఎంత బలంగా ఉంటుందో మనం ఎరిగిన వారై పౌలు చెప్తాడు. ఆ పునరుద్ధాన శక్తి బలము నాకు తెలుసు అంటాడు. అయ్యా, యేసుక్రీస్తు సజీవుడైనటువంటి రోజుల్లో కూడా యాయిరే అనేటువంటి ఒక వ్యక్తి
కుమార్తె చనిపోయింది. ఇంటికాడ అందరూ ఏడుస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అయ్యా బోధకుడా, నా బిడ్డ బాగలేదయ్యా, రండయ్యా రండయ్యా అని బతులాడితే లే అని చెప్పేసి కనికరాస్వరూపుడు ఆ ఇంటికి వెళ్తా ఉన్నాడు. మధ్యలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం పని ఉండదు, ఎంతసేపు కూడా నెగిటివ్ తలంపులు పోయడము, పిరికి మందు నూరిపోయడము, వ్యర్థమైనటువంటి దాని యందు మనసును పెట్టడము. అయ్యా నీ బిడ్డ చచ్చిపోయింది కానీ ఇంక బోధకుడిని ఏమి ఇబ్బంది పడతాలే, వచ్చేయి వచ్చేయి వచ్చేయి. ఆ బోధకుడిని ఎందుకు ఇబ్బంది? సమాజ మందిరపు అధికారి, భయపడకు, నా యందు విశ్వాసం ఉంచు, నడువు వాళ్ళని అన్నది, ఆ గొల్లు చేయి వారిని ఆపై లోనికి వెళ్ళి యేసు ప్రభు ఆ చంటిదాన్ని పట్టుకొని తల తాకుమీ, చిన్నదానా లేయ్ అనగానే ఆ జీవాధిపతి చెయ్యి తాకిన వెంటనే ఆ బిడ్డ లేచి నిలబడింది. ఇప్పుడు ఆహారము పెట్టుడి అని చెబుతున్నాడు ప్రభు. రే దేవుని బిడ్డ, లాజరు చనిపోయినప్పుడు కూడా తన ఇద్దరి లాజరు యొక్క సహోదరులతో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే అని ఒక్కని చెప్తున్నాడు. ఎందుకు భయపడతావు? మరణం అంటే భయపడతావు. ఎందుకు భయపడతావు? పౌలు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో మీరు చివరి మాటలు చదువుతూ ఉంటే ఎంత బలమైనటువంటి టానిక్లా పనిచేస్తాయో తెలుసా మీకు? అది ఎప్పుడు మనం అధైర్యపడినా కూడా మనం చదువుకోవచ్చండి. ఎందుకంటే బైబిల్ మాటలు ఎప్పుడు కూడా సత్యంగానే ఉంటాయి కాబట్టే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇదిగో మీకు నేను ఒక మర్మం తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో రెప్పపాటున కడబోరబోవునని మనమందరము మార్పు పొందుదుము, బోరమోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనును, మార్చమైన ఈ శరీరము అమార్చతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మార్చమైనది అమార్చతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును. విజయమందు ఎవడైతే జయ జీవితం కలిగి ఉంటాడో వాడికి మరణం అంటే భయం ఉండదు. ఎందుకంటే విజయము అనేది వాడి జీవితంలో వచ్చిందనుకో, మరణం ఏ పాటిది సవాల్ చేయొచ్చు. మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? దేనికి భయపడదాం చెప్పండి? భయపడదామా? భయపడకండి సోదరులారా. అది ఏమైనా కానీ, కరువు కానీ, ఖడ్గము కానీ, హింస కానీ, బాధ కానీ, చివరికి మరణమైనా కూడా నిలబడదాం. ఎందుకంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట సత్యం, పరిశుద్ధ గ్రంథం. ఏలియా భయపడిపోయాడు, సమాజ మందిరపు అధికారి భయపడిపోయాడు. కానీ యేసు చెప్తున్నాడు, భయపడకుడి, నేనే పునరుద్ధానమును జీవమును. పౌలు కూడా చెప్తున్నాడు, ఎందుకు భయం? ఎందుకు? నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తు వాడినే. అవునండి, మేము ఎప్పుడు మిషనరీ ట్రిప్కి వెళ్తున్నప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం, వస్తే ప్రభు కొరకు తిరిగి మళ్ళా వస్తాం, చనిపోతే తిరిగి ప్రభు కొరకే చనిపోతాం. నేను బ్రతికినను చనిపోయినను నేను క్రీస్తు వాడును. ఇట్టి క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు ఎడబాపుతాడు? ఈ ప్రేమ అనేది క్రీస్తు పట్ల మనకు ఉంటే ఆ ప్రేమలో భయము ఉండదండి. సహోదరుడా, నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నావా? నువ్వు క్రీస్తుని ప్రేమించకపోతే నువ్వు భయపడతావు, ఖచ్చితంగా భయపడతావు. ఎందుకనంటే క్రీస్తుని ప్రేమించిన వాడు లోకమును ప్రేమిస్తాడు. లోకమును ప్రేమించినటువంటి వాళ్ళలో దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ లేని ప్రతి ఒక్కడు కూడా భయపడతానే ఉంటాడు. సో ఏం నేర్చుకుందాం? భయపడదామా? ఎవరికి భయపడదాం? శరీరమును ఆత్మను రెండిటిని నరకములో పడివేయవాడికి భయపడదాము. ఈ లోకములో మరణానికి భయపడొద్దు, ఈ లోకములో ఉండేటువంటి వస్తువుల విషయం భయపడొద్దు. నిన్న చూడండి, కొద్దిపాటికి అంశాలకు డబ్బులు పోగొట్టుకుంటున్నామేమో అని చెప్పి ఒక్కొక్కడు బ్యాంకుల చుట్టూ పరిగెత్తారు. నిజంగా ఇదే సమయంలో అయ్యా ప్రభు వస్తాడురా, బ్యాంకులో డబ్బులు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చురా, ప్రభు వస్తే ఈ భూమి ఆకాశం అన్నీ లయమైపోతాయి, ఆ తర్వాత నిత్య నరకంలో పడతావురా.
సోదరులారా, ఒక్కడు ఎవడైనా వింటాడా? ఆ క్యూల దగ్గర నిలబడి సువార్త చెప్తుంటే రాత్రిపూట ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? ఏం ఆలోచిద్దాం. ఉండండి, నాకు ఏటీఎంలో డబ్బులు రావట్లేదు, నా ఏటీఎంలో డబ్బులు తీసుకోవట్లేదు. మానవుడే ధనం అన్నది సృజించి దానికి బానిస అయిపోయి ఆ పాపపు బానిస నోట్లు నిన్ను పరిపాలన చేస్తున్నాయి. ఆలోచించు. డబ్బులు లేనప్పుడు మనిషి బతకలేదా? ఆదాము అవ్వను సృజించినాక దేవుడు డబ్బులు సృజించాడా? డబ్బులతో కొనుక్కోమన్నాడా? సమస్తం సమృద్ధిగా చేసిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి నీ ప్రాణము, నీ జీవము అన్నీ ఆయనతో ముడిపెట్టి భయపడకుండా బ్రతుకుదాం. భయము మనిషిని దేవునికి దూరంగా తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళిపోయి ఆఖరకు నిత్య నరకంలోకి నెట్టేస్తుంది. సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు అనేకులు హతసాక్షులుగా మారిపోయారు. దేవుని ప్రేమించినటువంటి వారు ఇళ్ళైనను వారి సంపదైనను ఏది కాదని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పడేసేశారు. లోకమంతా కూడా నేడు ఎటువైపు ప్రయాణం చేస్తుందో అటువైపు వెళ్తున్నావా? యేసు వైపున వస్తావా? యేసు వైపున నిలబడితే దేనికి భయపడవు. అప్పుడు నువ్వు జయించిన వాడి లిస్టులో చేర్చబడతావు. భయమును గెలువు, యేసును ప్రేమించు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, విన్న వాక్యమును బట్టి ఎవరు భయపడకుండా మరణమైనా సరే నీ కొరకు నిలబడే కృప దయచేసి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.